నంద్యాలలో అంబరాన్ని అంటిన 120వ వార్షికోత్సవ సంబరాలు. పెద్ద చర్చ్ హోలీ క్రాస్ కేథడ్రల్ చర్చ్ నిర్మించి నేటికి 120 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వార్షికోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. కళాకారుల చేత చెక్క భజన, కేరళ వారిచే డ్రమ్స్, తప్పెట్లు, మేళ తాళాలతో కార్యక్రమాన్ని నిర్వహించారు. బాణాసంచా ప్రదర్శన కనువిందు చేసింది. నంద్యాల జిల్లాలో అత్యంత పురాతన దేవాలయాల్లో ఒక్కటైన హోలీ క్రాస్ కేథడ్రల్ చర్చ్ నేడు 120 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేకంగా సంతరించుకుంది. నంద్యాలలో 1905 సంవత్సరంలో మొదలై నేటికి 120 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నంద్యాల హోలీ క్రాస్ కేథడ్రల్ చర్చిలో అంగరంగ వైభవంగా వార్షికోత్సవ వేడుకలు, కోత పండుగ ప్రార్థనలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నంద్యాల హోలీ క్రాస్ కేథడ్రల్ చర్చ్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎంతో మంది విదేశీ మిషనరీలు ఇక్కడి ప్రాంత ప్రజలకు విద్య, వైద్య సేవలు అందించి ప్రజలకు సేవ చేసిన ఘన చరిత్ర ఉంది. 120 వార్షికోత్సవ వేడుకకు క్రైస్తవులు భారీగా హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 100 సంవత్సరాల పూర్తయిన నేటికి చెక్కు చెదరని చర్చ్ కట్టడాలు, ఆలయంలోని వస్తువులు, ఆలయంలో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో మన దేశం కోసం దేశ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, దేశ నాయకుల కోసం ప్రభుత్వాలు ప్రజలకు మంచి పరిపాలన అందించాలని ప్రత్యేక ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. నంద్యాల చరిత్రలో హోలీ క్రాస్ కేథడ్రల్ ఒక ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించిందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ ఆలయానికి అనుబంధంగా ఎస్బీజీ మిషన్ వారి ఆధ్వర్యంలో ఉన్నత పాఠశాల, బోర్డింగ్ హోమ్, ఆసుపత్రులు, అంధుల పాఠశాల ఇలా అనేక సంస్థలు నిర్వహిస్తూ పేద ప్రజలకు, విద్యార్థులకు నాణ్యమైన సేవలను అందిస్తున్నారు. నేడు ఈ ఆలయం యొక్క డినరీ చైర్మన్ గా రెవరెండ్ కొత్త మాసి జోసెఫ్ ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. అలాగే ఆలయ ప్రధాన పీఠాధిపతిగా ఇన్ఛార్జ్ బిషప్ ది రైట్ రెవరెండ్ కోర్నేలియస్ వ్యవహరిస్తున్నారు.